హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా డేస్ తర్వాత మీ ముందుకు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే మేము ఉగాది రోజు ఏమేమి చేసుకున్నాం అనేది వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. ఇది వేప పూత అంటారు కదా, మెయిన్గా ఉగాది పచ్చడికి 7 కావాలి కదా, షెడ్ రుచులు అంటారు కదా. అలాగే ఫస్ట్ వేప పూత, ద్రాక్ష అండ్ మామిడికాయలు, అరటిపండు అండ్ అలాగే అంటే కొద్ది తీపి పులుపు అవన్నీ కావాలంటారు కదా. సో అందుకోసమని ఇలా ఈ వేయటంతో చేస్తాము. కొద్దిగా చింతపండు, ఇలా కొద్దిగా బెల్లము లైట్గా అంటే కొద్దిగా దంచి పెట్టుకొని కొద్దిగా వాటర్ మంచిగా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత కొద్ది కారము, స్పైసీగా ఉండాలి కదా లైట్గా, అండ్ లైట్గా సాల్ట్. తర్వాత మనము ఎలా మిక్స్ చేసుకునేది చూపిస్తాను. చాలామంది తెలిసే ఉంటుంది, కానీ నేను మా స్టైల్లో ఎలా చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మన బెల్లం చెప్పాను కదా, కొద్దిగా మంచిగా మెత్తగా చేసుకొని మరి వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు మంచిగా ఇలా పిండుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఈ టేస్ట్ అయితే ఇది మా కజిన్ చేసింది. టేస్ట్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉన్నదన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా ఒకసారి మా స్టైల్ ఎలా చేస్తామనేది. తర్వాత కొద్దిగా వేపపూత అండ్ అలాగే ఇక్కడ చూడండి కొద్దిగా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా, అంటే మనం తినలేం కదా కొన్ని ఒక్కులుగా ఉంటే, సో అందుకోసమని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఇవి వేగిపోతాయాక కొద్దిగా ఇలా మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, చిన్నవి కట్ చేసుకున్నాము. తర్వాత ఇది ద్రాక్ష ఉంటాయి కదా, ద్రాక్ష ఏ ఉన్నా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి ద్రాక్ష ఇలా అరటిపండు వేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం తిన్నాను ఈ టేస్ట్ అనేది. అంటే ఎవరు వేరే టేస్ట్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి కొద్దిగా కారము లైట్గా, కొద్దిగా సాల్ట్ వేసుకోకపోవచ్చు, అది ఆప్షనల్ అండి. మేము లైట్గా వేసాము. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నిజంగా టేస్ట్ చాలా అదృష్టం. ఈసారి మీ ఇంట్లో ఉగాది ఫెస్టివల్ అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి ఇలా మా స్టైల్లో ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఆ డేలో ఏమేమి వంటలు చేసామనేది వీడియోలు చూపిస్తాను. ఇవి ఏంటంటే మునక్కాయ సాంబార్ కోసం అని చెప్పేసి ఇవన్నీ కట్ చేసుకుంటాం అన్నమాట. ఏమేమి ఐటమ్స్ చేస్తామో చూపిస్తాను ఇక్కడ మీకు అన్నీ. ఇదేంటంటే చేయి కాలిందని అలా డైరెక్ట్ వెళ్ళి పట్టుకునేసాను. సో ఇదేంటంటే ఇది తోటకూర ఫ్రై అన్నమాట. ఇది సాంబారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ చేసాము ఆ రోజు మేము. అంటే ఉగాది రోజు డే ఇన్ మై లైఫ్ అనమాట. ఇంకా ఇలా మా అత్త సాంబార్ చేస్తుంది. అండ్ అలాగే ఇదేంటంటే ఓలిగలు ఉంటాయి కదా, ఆ ఓలిగల కోసం అని ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ చూడండి, దానికోసం అయితే బెల్లం కొట్టి నానా తండ్రాలు పడ్డాం. అంటే కొద్దిగా మంచిగా ఉడకాలి కదా, సో ఎక్కువసేపు టైం పడుతుంది కదా, సో అందుకోసం నీట్గా ట్రై నా వల్ల కాక ఇంకా మా కజిన్ వచ్చి ఇంకా కొడుతుంది దీన్ని మెత్తగా చేయాలని చెప్పేసి. నేనైతే గంటకి ఒకటి కొడుతున్నాను. సో అందుకోసమని ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఇలా చిన్న పీసెస్గా కడుతుంది అనమాట. ఇలా చూడండి, ఇంకా మొత్తం కొద్దిగా గ్యాస్ మీద పెట్టేసి మొత్తము బెల్లం ఉడికిన తర్వాత ఇదంతా ఉంటుంది కదా, బ్యాడలు ఉడికిన తర్వాత బెల్లం వేసేసి నీట్గా కలిపేస్తున్నాం అనమాట. కొద్దిగా మెత్తగా, అంటే ఇది బెల్లం మెత్తగా కొడుకుంటే ఈజీగా అయిపోతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. మీరు ఎన్ని తీసుకుంటే బ్యాడలు ఒక 1/2 కేజీ తీసుకుంటే బెల్లం కూడా 1/2 కేజీ అలా వేసుకోండి. తీపి చూసుకొని వేసుకొని, కొంతమంది ఎక్కువ తింటుంటారు, కొంతమంది తక్కువ తింటుంటారు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, కానీ ఒకసారి మంచిగా వచ్చింది. ఇంకా కొద్దిగా టేస్ట్ ఎక్కడ మిస్ అయింది. ఈసారి ట్రై చేస్తాను. ఇదంతా మా కజిన్ చేస్తుంది అనమాట. మేము మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇన్ని వంటకాలు చేసాము రోజు ఆఫ్టర్నూన్కి. అంటే ఇంక మొత్తం వెజ్ కదా, ఉగాది అంటే మన తెలుగింటిలో మొదటి ఫెస్టివల్ కదా, సో అందుకోసమని ఆ రోజు వెజ్ అనమాట. నెక్స్ట్ డే ఇంకా లాగించుడే ఇంకేమంటారు, నాన్ వెజ్ అని. ఇక్కడ చూడండి, తర్వాత ఇది వడలకు నానేస్తున్నాము. అండ్ అలాగే బూరెలకు కూడా అది అట్ ద టైం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇది ఉడుకుతుంది. అండ్ అలాగే ఇంకా వడలకు మిక్సీకి వేస్తుంది మా అత్త. ఇంకా దీంట్లోనే కొద్దిగా మిక్సీకి వేసి సపరేట్గా బూరెల కోసం అన్నారు. కొద్దిగా దోసపిండి ఇది కొద్దిగా మిక్స్ చేసి బూరెలు చేస్తాము. ఇక్కడ ఫైనల్లీ ఇది రెడీ అయిపోయింది. అండ్ అలాగే బూరెల కోసం కొద్దిగా సపరేట్ పెట్టేస్తాము. అండ్ అలాగే ఇది ఓలిగలు అనమాట.
ఓలుగలకి అట్ ద టైం ఇది బూరెలకు కూడా 2 మిక్స్డ్ అనమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు. అసలు చూడండి షివర్ అయిపోయాడు. అంటే అన్నీ అంటే 7 రకాలు కదా, షడ్రుచులు అంటారు కదా, అన్నీ మన లైఫ్లో ఉన్నట్టే అలా ఉంటుంది కదా. సో అండ్ అలాగే ఫైనల్లీ ఇంకా వడలకు వచ్చేసాము. ఫైనల్ అన్నీ టేస్ట్ చేసి టెంకాయ ఇంత దేవుడికి పూజ చేసుకొని పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని అన్నీ చేసిన తర్వాత ఫైనల్లీ వడలకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ వడలు వేస్తుంటే ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను పక్కన. ఇంకా ఆకలి అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం 12 అలా అయిపోయింది. 12:30 అంటే మార్నింగ్ ఏం తినలేదు. సో ఇంకా ఆకలి అయిపోతుంటే పక్కన ఒకటి కూర్చొని లాగిచ్చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి ఒకసారి వడలు. ఇంకా నా ఈవినింగ్ అంటే ఇక్కడికే ఫుల్ అయిపోయింది మాకు. ఇంకా ఇది ఫుల్ అయిపోతుందని చెప్పేసి అన్నీ ఒకసారి తినలేమని చెప్పేసి ఇంకా ఈవినింగ్ బూరెలు వేసాము. అది వీడియో తీయలేకపోయాను, అంటే ఇంకా టైం లేదు అని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు. ఇంకా ఇదే అండి ఉగాది రోజు డే ఇన్ మై లైఫ్. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అందరు ఫ్యామిలీ అంతా వస్తే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా పండుగ రోజు కలుసుకొని ఇలా చేసుకొని తింటుంటే మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో అలాగే ఉంటుంది. సో మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.